హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికి ఒక హెల్తీ స్వీట్ చూపించడానికి వచ్చేసాను. మనం బెల్లం కానీ చక్కెర కానీ ఏమి యూజ్ చేయకుండా స్వీట్ తయారు చేసుకుందాం, అది కూడా లడ్డూలు. బెల్లం అలాగే చక్కెర యూజ్ చేయకుండా లడ్డూలు ఎలా చేసారో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ అయితే లడ్డు కోసం ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను, తెల్ల నువ్వులు అనమాట. ఈ నువ్వుల్ని మనం జస్ట్ లైట్గా రోస్ట్ చేయాలి. మనకి కలర్ చేంజ్ అవుతాయి కదా, అలాగా వచ్చేలాగా సిమ్లో పెట్టి వేయించాలన్నమాట. మనం కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టినా సరే మాడిపోతాయి, అలాగే మొత్తం ఎగిరొచ్చి గ్యాస్ చుట్టూ పడతాయి అనమాట. సో అలా కాకుండా సిమ్లో పెట్టి నిదానంగా కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఇలా చాలన్నమాట. మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయినా సరే కొంచెం చేదు వస్తాయి కదా, అలా కాకుండా లైట్గా మనకి రోస్ట్ అయితే చాలు. అలా రోస్ట్ అయిన తర్వాత ఈ నువ్వుల్ని మనం తీసేసి పక్కన ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ఏంటంటే వేరుశనగ పప్పు ఉంటాయి కదా, అవి జస్ట్ ఒక పావు కప్పు చాలన్నమాట. ఇందాక ఏ కప్పు అయితే నువ్వులు తీసుకున్నాను, దాంతో ఒక పావు కప్పు వేరుశనగ పప్పు తీసుకుని అవి కూడా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం మనకి తినేటప్పుడు టేస్ట్ అది బాగుంటుంది కదా వేరుశనగ పప్పుది, అందుకని ఒక పావు కప్పు. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక పావు కప్పు సరిపోతాయి అని చెప్పి పావు కప్పు వేసి అవి కూడా వేయించి అదే గిన్నెలో వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్యాన్లో ఏంటంటే కొంచెం మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే ఓన్లీ జీడిపప్పు అలాగే బాదం పప్పు ఉన్నాయి, ఆ రెండు వేసాను. మీ దగ్గర కనుక పిస్తా అలాంటివి ఉంటే పిస్తా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ బాదం పప్పు ఒక 2 స్పూన్లు అలాగే జీడిపప్పు ఒక 2 స్పూన్లు వేసేసి ఫ్రై చేశాను. అలాగే వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం సీడ్స్ అనమాట. ఇవేంటి అంటే గుమ్మడి విత్తనాలు అంటాం కదా, గుమ్మడి విత్తనాలు అలాగే సన్ఫ్లవర్ విత్తనాలు, ఈ రెండింటిని కూడా ఫ్రై చేస్తున్నాను. మీ దగ్గర ఈ సీడ్స్ కనుక లేకపోతే ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. ఇవి తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో కొంచెం అయితే యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసాను. లైట్గా రోస్ట్ అయితే చాలు, ఎండు కొబ్బరి పెద్దగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన వాటితో యాక్చువల్గా అయితే కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవాలంటే అవిసె గింజలు అంటాం కదా, అవి వేసుకోవాలన్నమాట. కానీ నా దగ్గర పౌడర్ ఆల్రెడీ చేసింది, అందుకని నేను అవిసె గింజలు వేయట్లేదు. అంటే పౌడర్ డైరెక్ట్గా కలిపేస్తాను, చూపిస్తాను అది కూడా వీడియోలో. సో ఇప్పుడు మనము వేరుశెనగపప్పు, నువ్వులు, ఈ సీడ్స్ అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. నేను చెప్పాను కదా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అని చెప్పి, నా దగ్గర ఆల్రెడీ అవిసె గింజల పౌడర్ ఉంది కాబట్టి నేను అందులో వేసుకోలేదు. మీ దగ్గర పౌడర్ లేనట్లయితే అవి కూడా కొంచెం వేసుకొని లైట్గా ఒక పావు కప్పు రోస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏమైతే రోస్ట్ చేసి పెట్టేసుకున్నామో వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలన్నమాట, కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యేలాగా. మనం జస్ట్ ఒక 2 సార్లు అలా అనగానే మనకైతే చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నిటినీ ఫ్రై చేసాము, తీసుకున్నవన్నీ కూడా నట్స్ సీడ్స్ ఈ టైప్లోనే కాబట్టి మనకు త్వరగా మిక్స్ అయిపోతుంది. సో ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక పావు కప్పు పౌడర్ అనమాట, అది వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే దీనికి స్వీట్ కోసం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనము బెల్లం కానీ చక్కెర కానీ ఏం లేకుండా దాని బదులు ఖర్జూరం వేసేసుకుంటున్నాము. ఒక కప్పుకి ఒక 2 కప్పు అయితే ఖర్జూరం పడుతుంది, ఎందుకంటే మనకు కొంచెం స్వీట్ అనేది తగలాలి కదా, అందుకని నేను ఆ కప్కి కొంచెం ఎక్కువగా పైకి వచ్చేలాగా వేసాను కదా. మీరైతే ఒక 2 కప్పు అలా అయినా తీసుకోవచ్చు. దాన్ని కూడా మనం మిక్సీకి వేస్తే అది మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది, అప్పుడు మనకి లడ్డూలు చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇదిగోండి చూడండి, టెక్స్చర్ అలా ఉంది. ఎలా ఉందంటే మనకి గమ్మీలాగా అయిపోతుంది. మనం ఇప్పుడు దాన్ని అందులో ఆల్రెడీ ఉన్న పొడిలో వేసేసామంటే మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బాగా స్మూత్ అయిపోతుంది అనమాట పిండి మొత్తం. చూడండి, కాకపోతే దీనికి మెయిన్ ఏంటి అంటే మనం బాగా మిక్స్ చేయాలి. ఆ మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. ఎలా అంటే ఆ ఖర్జూరం అంతా పిండిలో కలిసిపోవాలి, పాటలుగా ఉండిపోకుండా. ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు ఒకవేళ లడ్డుగా చేసేసుకోవాలంటే చేసేసుకొని తినేసేయచ్చు. అంటే కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండదు కదా వేసుకోవడం అలాగా, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసి ఇక్కడ డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు అనమాట లడ్డూలు. కానీ నేనైతే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక 2 స్పూన్లు అంతే, 2 స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను ఇందులో.
అంతే కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఆ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేశాను అనమాట మొత్తం. మనకి నెయ్యి వేయడం వల్ల కొంచెం ఆ ఉండ కూడా ఇంకా బాగా నీట్గా వస్తుంది. ఇదిగోండి చూడండి నేను పిండి ఎంత బాగా కలిపేసుకుంటున్నానో, మీకు ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్ మనకి లడ్డూ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా బెల్లం కానీ షుగర్ కానీ ఏ సిరప్ కానీ ఏం అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా లడ్డు, చూడడానికి కూడా చాలా బాగుంది. సో ఇలాగా ఇంకా లడ్డూలు 1 బై 1 చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి నేను ఇట్లాగా లడ్డూలు చేస్తున్నాను. నేను జస్ట్ 1 కప్పే తీసుకున్నా కదా నువ్వులు, అవి ఆ 1 కప్పుకి ఎన్ని లడ్డూలు అయినాయో మీరే చూడండి. అసలు చేయడం కూడా చాలా ఈజీ అనమాట, ప్రాసెస్ చాలా త్వరగా అయిపోతుంది. అన్నీ జస్ట్ అలాగా ఫ్రై చేసి పెట్టేసుకొని అన్నీ మిక్సీకి వేసేసుకోవడమే, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. మనం బయట ఇంకా శనగపిండి లడ్డూలు అట్లాంటివి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద ప్రాసెస్ కాదు. తినడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చాయో, సూపర్ ఉన్నాయన్నమాట. చూసారు కదా మన హెల్దీ లడ్డు ఎలా రెడీ అయిపోయిందో. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చూడడానికి చాలా బాగుంది కదా, సూపర్ ఉంది కదా. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఇంటి దగ్గర ఎలా ఉందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. లడ్డు మాత్రం సూపర్ ఉంటుంది. సో ఇలా హెల్తీగా మనకి ఇష్టమైన స్వీట్ కూడా చేసుకొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఏ స్వీట్కి తీసిపోకుండా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లతాస్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.